హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సఫియా టైలరింగ్స్ అండ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. లాంగ్ ఫ్రాక్ అంటే శారీ తోటి అనమాట. శారీ తోటి ఎలా కట్ చేసుకోవాలి, మనకి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా మన దగ్గర, ఓల్డ్ శారీ తోటి లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఇదిగోండి శారీ ఇదనమాట, ఇదిగోండి ఇది శారీ అనమాట. ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం పళ్ళుని సపరేట్ చేసుకున్నాం. ఫస్ట్ మనకి పళ్ళు ఇచ్చారు కదా, ఇక్కడ ఈ పళ్ళుని ఫస్ట్ సపరేట్ చేసుకున్నాం. ఈ పళ్ళు వచ్చేసి మనకి బాడీకి, అందుకని చెప్పేసి దీన్ని ఫస్ట్ మనం సపరేట్ చేసేసుకున్నాం ఈ పళ్ళుని. పళ్ళు వచ్చేసి మనకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర రిమైనింగ్ క్లాత్ ఉంది, శారీ క్లాత్. ఈ క్లాత్లో వచ్చేసి ఫస్ట్ మనకి ఒక 1/2 మీటర్ అనమాట, ఒక 1/2 మీటరు మనం హ్యాండ్స్కి తీసేసుకున్నాం. ఫస్ట్ 1/2 మీటర్ క్లాత్ని హ్యాండ్స్కి తీసేద్దాం. ఫస్ట్ 1/2 మీటర్ క్లాత్ని ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ దీన్ని తీసేసుకున్నాం. వర్క్ ఉన్నకెళ్ళి తీసేసుకుంటే హ్యాండ్స్కి వచ్చేసి బాగుంటుంది అనమాట. ఎక్కువ వర్క్ ఉంటుంది కదా శారీలో, అక్కడక్కడ హ్యాండ్స్కి బాగుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కోసం కూడా తీసుకున్నాం కదండి, బాడీకి హ్యాండ్స్ తీసుకున్నాం కదా. ఈ అంచు ఉంది కదా, ఈ అంచుని కూడా మనం తీసేద్దాం అనమాట. ఇది వచ్చేసి అంబ్రెల్లా కట్ అనమాట మనకి ఫ్రాకు, అందువల్ల మనకి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసేద్దాం. ఫస్ట్ దీన్ని తీసేసిన తర్వాత దీన్ని ఫ్రాక్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత మనం దీన్ని అటాచ్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి అంచు ఉంది కదా, ఈ అంచుని తీసేద్దాం ఫస్ట్. ఇదిగోండి ఈ విధంగా తీసేద్దాం ఫస్ట్ అయితే. ఇదిగోండి ఈ విధంగా మనకి లేస్ అంతా వచ్చేసింది, చీర అంతా వచ్చేసింది కదా. అలాగే 2 సైడ్స్ తీసుకోవాలన్నమాట, 2 సైడ్స్ కూడా కట్ చేయాలన్నమాట. అలాగే 2 సైడ్స్ కూడా మనకి ఈ అంచుతో ఇప్పుడైతే మనకి పని ఉండదు అనమాట. దాన్ని ఇప్పుడు వచ్చేసి మనం 2 సైడ్స్ కూడా అంచులు తీసేసాం కదా. ఈ అంచులు తీసేసిన తర్వాత ఇది కూడా మనకి రిమైనింగ్ ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ లైనింగ్ కట్ చేద్దాం. లైనింగ్ కట్ చేసిన తర్వాత ఈ లైనింగ్ తోటి మనం శారీని కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని పక్కన పెట్టేద్దాం మనం. ఇది కూడా మన దగ్గర లైనింగ్ ఉంది కదా, ఫస్ట్ ఈ లైనింగ్ని తీసుకుందాం. ఈ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ అనమాట. 3 మీటర్స్లో మనం 1 మీటరే బాడీకి యూజ్ చేయాలన్నమాట. మిగతా రిమైనింగ్ 2 మీటర్స్ వచ్చేసి కింద బాటంకి అనమాట. ఫస్ట్ వచ్చేసి ఒక 1 మీటర్ క్లాత్ని మనం తీసేద్దాం. ఫస్ట్ బాడీకి తీసేసుకుందాం, తర్వాత రిమైనింగ్ మనం కింద లెహంగాకి కట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇది కూడా మనమైతే 3 మీటర్స్ క్లాత్లో వచ్చేసి 1 మీటర్ క్లాత్ని మనం బాడీ కోసం తీసుకున్నాం అనమాట. మిగతా 2 మీటర్స్ క్లాత్ వచ్చేసి మనకి కింద బాటమ్ కోసం అనమాట. ఇది వచ్చేసి మనం 2 ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్. ఇది కూడా ఫస్ట్ ఇలాగా 2 ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని క్లాత్ని. ఇలా 2 ఫోల్డ్ చేసుకుంటే 2 ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డ్ అనమాట, అంటే క్రాస్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా క్రాస్ ఫోల్డ్ వేసుకుంటే మనకు వచ్చేసి అంబ్రెల్లా కట్ వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా క్రాస్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా క్రాస్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇటు తిప్పి చూస్తే మనకి పీస్ పడుతుంది, చూసారా ఇక్కడ పీస్ పడుతుంది అనమాట. ఇది వచ్చేసి ప్రతి లాంగ్ ఫ్రాక్కి, ప్రతి ఫ్రాక్కి మనకి చిన్న పీస్ అయినా పడుతుంది అనమాట. ఎందుకంటే ఇది విడితే ఎక్కువ వస్తుంది, గ్యారా ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ పీస్ అయితే పడుతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా క్రాస్ చేసుకుంటాం కదా. ఇలా క్రాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని, ఇది కూడా మనకి బాడీ మెజర్మెంట్స్ అనమాట. ఇప్పుడు అది వచ్చేసి బాడీ మెజర్మెంట్స్. ఈ బాడీ మెజర్మెంట్స్ ఫస్ట్ వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 46 అనమాట. లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి
లాంగ్ ఫ్రాక్ లెంత్ వచ్చేసి 46 అయితే దీంట్లో వచ్చేసి మనం బాడీకి 15 ఇంచెస్ తీసేయాలి. 15 ఇంచెస్ అంటే బాడీ మనకి పైన షోల్డర్ దగ్గర నుంచి మనకి కింద నడుము వరకు 15 ఇంచెస్ తీసేసి రిమైనింగ్ మనకి 35 వచ్చిందనమాట. అంటే 46లో నుంచి -15 తీసేస్తే మనకి 35 వచ్చింది. ఈ 35ని ఫస్ట్ మనం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఇట్లా పెట్టుకోవాలంటే మనకి ఫస్ట్ నడుము కొలత కావాలి. ఫస్ట్ మనకి నడుము కొలత వస్తే కనుక మీకు ఈజీగా ఈ 36 అనేది ఎక్కడి నుంచి పెట్టుకోవాలో ఐడియా వస్తుంది అనమాట. మనకి ఫస్ట్ వచ్చేసి వేస్ట్ అనమాట. వేస్ట్ వచ్చేసి మనకి 36 ఉంది ఇక్కడ. 36 అంటే 36లో మనకు వచ్చేసి మనం దీన్ని ఎన్ని మడతలు మడుచుకున్నాం, 4 మడతలు మడుచుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి 36 కదా. 36 అంటే 36లో హాఫ్ వచ్చేసి మనకి 18 వస్తుంది. 18లో హాఫ్ వచ్చేసి మనకి 9 వస్తుంది కదా. 9లో హాఫ్ తీసుకోవాలన్నమాట. 9లో హాఫ్ తీసుకుంటేనే మనకి ఇక్కడ 4 మడతలు కదా. ఇది 4 మడతలు ఉండటం వల్ల మనకి 4.5 వస్తుంది అనమాట. మనకి 4.5లో మనకు వచ్చేసి ఇప్పుడు 9 కదా. 9లో వచ్చేసి మనం హాఫ్ తీసుకోవాలన్నమాట. 4 లైన్స్ కాబట్టి మనకి 4 ఫోల్డ్ కాబట్టి 9 ఇంచులు అంటే ఇదిగోండి మనకు వచ్చేసి 4.5 వస్తుంది. 4.5 ఇంచ్ వస్తుంది అనమాట. 9 ఇంచుల్లో సగభాగం వచ్చేసి అంటే 4వ భాగం వచ్చేసి 4.5 అనమాట. ఈ 4.5ని మనం ఖర్చు కూడా కావాలి కాబట్టి మనకి 4.5కి మళ్ళీ ఎక్స్ట్రా నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుతున్నాను అనమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపితే మనకు వచ్చేసి ఇక్కడ 4.5 ఇంకొక హాఫ్ కలిపితే 5 అయింది కదా. మొత్తం 5.5 పెట్టుకోవాలన్నమాట మనం. అంటే 1 ఇంచ్ కలిపినట్లు అనమాట. 5.5ని మనం మార్క్ చేసి ఇదిగోండి ఇక్కడ మనకి కరువు తిరిగే దగ్గర ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర 4.5 అని పెట్టుకోవాలన్నమాట మనం. ఇదిగోండి ఇక్కడ 4.5 ప్లస్ మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనుకున్నాం కదా మనం. మొత్తం వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి 5.5 అనమాట. 5.5 దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 5.5 అంటే మనకి మెయిన్ వచ్చేసి 4.5. 5.5 అనేది మనకి ఎక్స్ట్రా అనమాట. ఇదిగోండి ఈ విధంగా మనం మార్క్ పెట్టుకున్న తర్వాత దీన్ని వచ్చేసి జస్ట్ కొంచెం ఇదిగోండి ఇలాగ రౌండ్గా ఇలా రౌండ్ తిప్పుకోవడం వల్ల ఏమైందంటే మనకి విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా మనం పైన టాప్కి బాడీకి అటాచ్ చేసినప్పుడు మనకి నీట్గా ఉంటుంది అనమాట, ఎగుడు దిగుడు లేకుండా. అందుకే ఇదిగోండి ఈ విధంగా కొంచెం జస్ట్ ఒక 1/2 ఇంచ్ లెంత్లో దాన్ని డౌన్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మనకి ఇదిగోండి లెంత్ వచ్చేసి మనం ఆఫ్ చేసుకున్న తర్వాత 46లోంచి 15 తీసేసాక 35కి వచ్చింది కదా. 35లో నుంచి 35 చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే నడుము వేస్ట్ లెంత్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ 35 ఎక్కడైతే ఉందో 35 దగ్గర మార్క్ పెట్టుకున్నాము కదా. 35 దగ్గర మార్క్ పెట్టుకుంటే ఇప్పుడు మనకి మెయిన్ శారీ క్లాత్ వచ్చి మెయిన్ మనకి 35 అనమాట. అయితే మనం లైనింగ్ను కూడా 35 పెట్టుకుంటే ఎలాగా మనకి దాంతో సమానంగా వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం 2 ఇంచు తగ్గించుకోవాలి. ఈ 35 ఇంచుకి -2 ఇంచు తగ్గించుకోవాలన్నమాట. 2 ఇంచు తగ్గించుకుంటే మనకి రిమైనింగ్ వచ్చేసి 33 వచ్చిందనమాట. ఇదిగోండి ఈ విధంగా ఈ 33ని పెట్టుకోవాలి మనం ఫస్ట్. ఇదిగోండి ఇలా 33 పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. అదేవిధంగా మళ్ళీ సేమ్ ఇది ఎక్కడ చూసుకున్నా మీరు వేస్ట్ దగ్గర నుంచి కొలుచుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా వేస్ట్ దగ్గర చిన్నగా జరుపుకుంటూ ఒక చేయితోటి ఇంకో చేయితోటి ఇక్కడ 33 దగ్గర మనం మార్పు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి చివరికి వచ్చింది. ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి చూడండి మనకి బయటకు వచ్చింది అనమాట. అంటే మనకి ఇక్కడ పీస్ పడుతుందని అర్థం అనమాట. ఇదిగోండి దీన్ని ఇప్పుడు మనం మార్పు చేసుకున్న దాన్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇలా పడుతుంది అనమాట. పీస్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పడుతుంది మనకి పీస్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ కనిపించే విధంగా ఇలాగా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ ఉంది కదా మనకి, ఇక్కడ పీస్ వేసుకోవాలన్నమాట. మనం చిన్న పీస్ని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే దీన్ని కట్ చేద్దాం. ఫస్ట్ మనం ఇదైతే మనం జాయింట్ కట్ చేసుకుందాం. కట్ చేసిన తర్వాత ఇది కూడా మనకి ఇక్కడ వచ్చేసి ఇది మనకి వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ని కూడా మనం కట్ చేసేద్దాం. ఇదిగోండి ఇలాగా కట్ చేసిన తర్వాత ఇది కూడా మనకు వచ్చేసి పీస్ పడుతుంది చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా మనకి స్ట్రైట్ కట్ లాగా ఉంది కదా, ఇక్కడ మనకు వచ్చేసి పీస్ పడుతుంది అనమాట. అప్పుడు వచ్చేసి మనం ఇదిగోండి మన దగ్గర రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ రిమైనింగ్ క్లాత్ని మనం దీని మీద ఇదిగోండి ఇలా పెట్టుకొని దీన్ని కుట్టుకున్న తర్వాత దాన్ని కరెక్ట్ ఆదితోటి మళ్ళీ కట్ చేసుకున్నాం అనుకోండి. వన్ సైడ్ మనకి ఆల్రెడీ కరెక్ట్గా ఉంది కదా,
ఇదిగోండి ఇలా రౌండ్గా దీన్ని కూడా కట్ చేసేసుకుంటే మనకైతే ఈ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం శారీ పీస్ తీసుకుందాం. ఆల్రెడీ మనకి ఇది లైనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి శారీ పీస్ తీసుకుందాం. మనం ఇందాక ఇదిగోండి తీసుకున్న శారీ పీస్ ఉంది కదా, మనము అది లేస్ కట్ చేసిన శారీ పీస్ ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం ఫస్ట్ 4 మడతలు వేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ మనకి మెయిన్ పీస్ ఉంది కదా, మెయిన్ పీస్ని కూడా సేమ్ ఇందాక లైనింగ్ పీస్ని ఎలా క్రాస్ పెట్టుకున్నామో సమోసా కట్లో దీన్ని కూడా అదే విధంగా పెట్టుకొని దీని మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ని పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా పెట్టుకొని ఇదిగోండి చివర్లు కూడా మనం ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి. దీన్ని ఫోల్డ్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనం 33 పెట్టుకున్నాం, మనకు వచ్చేసి 35 వచ్చింది కాబట్టి మనం ఒక 2 ఇంచ్ ఇందాక వదిలిపెట్టాం కదా మెయిన్ క్లాత్లో తీసుకుందాం అని చెప్పేసి ఆ 2 ఇంచ్ని మనం ఇక్కడ క్లియర్ చేసుకోవాలన్నమాట. 2 ఇంచ్ అండ్ అలాగే మనము కింద వచ్చేసి మనకి అంచుకి కుట్టుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఖర్చు మొత్తం కలిపితే 2.5 దగ్గర మనం ఈ విధంగా ఇలాగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇదిగోని ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దాన్ని మనం కట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇలా మనం 2.5 దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, దాన్ని మనం ఇప్పుడు ఇదిగోండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కూడా చిన్న పీస్ పడుతుంది చూడండి. శారీ పీస్లో కూడా మనకి ఒక చిన్న పీస్ పడుతుంది అనమాట. ఈ పీస్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనకు వచ్చేసి ఇప్పుడు ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్లు కట్ చేసేటప్పుడు మనకి కంపల్సరీగా లైనింగ్కి మెయిన్ క్లాత్కి పీస్ అయితే పడుతుంది అనమాట, చిన్న పీస్ అయినా పడుతుంది అనమాట. అదేవిధంగా ఇదిగోండి మనకైతే కింద బాటమ్ అయితే కట్ చేయడం అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి బాడీ కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకొని బాడీ కట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక మనము శారీ పళ్ళు తీసుకున్నాం కదా బాడీకి వచ్చేసి, ఇదిగోండి ఈ శారీ పళ్ళుని మనం ఇప్పుడు బాడీకి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇదిగోండి 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా మనం ఇందాక. ఆ 1 మీటర్ క్లాత్ని మనం ఫస్ట్ ఆల్రెడీ ఇది 2 ఫోల్డ్స్లో ఉంది కాబట్టి మనం ఇంకొక ఫోల్డ్ వేసుకుంటే మొత్తం మనకి 4 ఫోల్డ్ అవుతుంది అనమాట. ఈ 4 ఫోల్డ్ క్లాత్లో మనం బాడీ పార్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. పైన బాడీ పార్ట్ ఎలా తీసుకున్నా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి బాడీ లెంత్ వచ్చేసి 15 అనమాట. 15లో మనకు ఖర్చు కూడా కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 15.5 దగ్గర నేను మార్క్ పెడుతున్నాను అనమాట. ఇదిగోని ఈ విధంగా మార్క్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ తీసుకుందాం. ఫస్ట్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు అనమాట. మనకి షోల్డర్ వచ్చేసి అంటే హాఫ్ అనమాట. ఇది హాఫ్ 7 ఇంచుల దగ్గర మనకి 14 వచ్చింది. 14లో మనం హాఫ్ తీసుకోవాలి కాబట్టి ఇదిగోండి 7 దగ్గర మార్క్ పెడుతున్నాం అనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి 3 ఇంచ్ అనమాట. 3 ఇంచ్ దగ్గర మార్క్ పెడుతున్నాం అనమాట. 3 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టేసి దీన్ని ఈ విధంగా ఒక గీత కొట్టేసుకున్నాం. మనకి ఇక్కడ వచ్చేసి నేను 4 ఇంచులు ఎందుకు ఉంచానంటే మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పోద్ది, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు పోద్ది కాబట్టి మనకి రిమైనింగ్ 3 ఇంచే మిగులుతుంది కాబట్టి నేను 7 ఇంచ్ అండ్ 3 ఇంచ్ పెట్టాను అనమాట మార్క్. ఇక్కడ వచ్చేసి మనం పైన షోల్డర్కి వచ్చి 7 ఇంచ్ పెట్టాము కదా, కిందికి వచ్చేసి మనం 7 ఇంచ్ అనమాట. షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో మనం ఆమ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా 7 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోండి. ఇలా 7 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా గీత పెట్టేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఆమ్ డౌన్ అనమాట. ఈ చంక రౌండ్ వచ్చేసి 1.5 ఇంచ్ అనమాట. 1.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని దీన్ని రౌండ్గా ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఆమ్ డౌన్ తీసుకుందాం. మనకి చంక భాగం అనమాట. మనకి చంక భాగం తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి చంక భాగం వచ్చేసి మనకి ఇక్కడ చంక భాగం వచ్చేసి మనకి 9.5 ఇంచులు అనమాట. 9.5 ఇంచులు అంటే మనకి 39 వచ్చింది. మనం ఇది 4 ఫోల్డ్ మీద ఉంది కాబట్టి మనం 9.5 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకుందాం. అదేవిధంగా దాని కింద ఒక 2-3 ఇంచు కిందకి మనం చెస్ట్ భాగం తీసుకుందాం. చెస్ట్ భాగం వచ్చేసి మనకి ఇదిగోండి 9 వచ్చింది.
ఇదిగోండి ఇలాగా మార్క్ పెట్టుకుందాం. అదేవిధంగా మనకి వేస్ట్ అనమాట, నడుము లెంత్ వచ్చేసి మనకి 9 వచ్చింది. ఇవన్నీ 4వ భాగాలు అనమాట ఇవన్నీ. ఇలా వచ్చి ఇలా లోపలికి వెళ్ళి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది మనకి. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి ఒక 2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం. ఇదిగోండి మనకైతే ఇది వచ్చేసి మనకు ఆర్మ్ హోల్డ్, ఇది వచ్చేసి చెస్ట్, ఇది వచ్చేసి వేస్ట్ వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం నెక్ తీసుకుందాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 7 అనమాట. 7 ఇంచ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా 7 దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి. 7 దగ్గర మార్క్ పెట్టుకొని మనకి ఇక్కడ నెక్ లైన్లు మనం ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని కట్ చేద్దాం. ఫస్ట్ కట్ చేసిన తర్వాత నెక్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం నెక్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకున్నాం. అదేవిధంగా మనం ఈ చంక పార్ట్లో కూడా చిన్న టక్స్ పెట్టుకొని ఇక్కడ నడుము దగ్గర కూడా చిన్న టక్స్ పెట్టుకున్నాం. ఇది కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం సపరేట్ చేద్దాం పార్ట్లు. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం నెక్ లైన్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇదిగోండి ఫస్ట్ అయితే మనకి 7 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా. దీన్ని వచ్చేసి మనం ఇదిగోండి ఈ విధంగా మనం ఒక నెక్ లైన్ తీసుకొని మోడల్ అనమాట, ఏదైనా ఒక సంథింగ్ మనకు నచ్చినది. ఇదిగోండి ఈ విధంగా మనకైతే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్కన పెట్టేసుకొని మనకి బ్యాక్ పార్ట్ కూడా తీసుకున్నాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 6 ఇంచ్ అనమాట. ఇదిగోండి ఇలా 6 దగ్గర మార్క్ పెట్టుకున్నాం. 6 దగ్గర మార్క్ పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి దీన్ని కలిపేద్దాం. షోల్డర్ దగ్గర నుంచి కలిపేసి మనం ఇలా రౌండ్ తీసుకుందాం. చిన్న చిన్న డాట్స్ కానీ మీకు చేయి తిరిగినంత రౌండ్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1 ఇంచ్ కానీ మన ఇష్టం అనమాట. మీకు ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనకైతే రౌండ్ వచ్చేసింది. ఇదిగోండి ఇలా రౌండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని మనకి శారీ పళ్ళు ఉంది కదా, ఈ పళ్ళుని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఫస్ట్ మనము పళ్ళుని 4 ఫోల్డ్ చేసుకొని ఒక పార్ట్ ఏదైనా ఒక పార్ట్ తీసుకొని కట్ చేద్దాం. ఫస్ట్ నెక్స్ కట్ చేయకుండా ఓన్లీ చుట్టూ అనమాట మనకి. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని సపరేట్ చేసేసుకుందాం. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసేద్దాం. ఇదిగో మనకి సపరేట్ అయితే ఏ పార్ట్ ఆ పార్ట్ అయితే సపరేట్ అయిపోయింది. మనం దీన్ని పెట్టేసుకుందాం. మనకైతే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర మిగిలిన క్లాత్ ఉంది కదా, మిగిలిన క్లాత్ తోటి మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి 16.5 అనమాట. 16.5 లెంత్, హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇదిగో కరెక్ట్గా మనకి 16.5 ఉందన్నమాట. ఈ 16.5ని మనం ఇలా మార్క్ చేసుకుందాం. కరెక్ట్ ఉందండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ చూద్దాం. ఫస్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 11.5. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 11.5 అనమాట. కింద లూజ్ వచ్చేసి 11.5 అంటే మనకి 11.5లో సగం వచ్చేసి 5.5 వచ్చేసి మళ్ళీ మనకి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనం
6.5 ఇంచు దగ్గర మార్క్ పెట్టుకుందాం. 6.25 ఇంచులు అనమాట. 6.25 ఇంచుల దగ్గర మనం మార్క్ పెట్టుకుందాం. అదేవిధంగా మనం మిడిల్ అనమాట, ఇక్కడ మనం మిడిల్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ మిడిల్ దగ్గర కూడా మనం ఒక మార్క్ పెట్టుకుందాం. మిడిల్ వచ్చేసి మనకి 14.5 ఇంచ్ అనమాట. 14.5 ఇంచ్ అంటే మనకు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మనకి 14.5 ఇంచ్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం టేప్ తోటి ఇదిగోండి ఇలా మడత పెట్టేసుకుంటే మనకి ఇక్కడ చివరిన కనిపిస్తుంది అనమాట. 14.5 అంటే ఇది కూడా మనకి 7.5 వచ్చింది. ఈ 7.5 దగ్గర ఇదిగోండి ఇలాగా మార్క్ పెట్టుకోవాలన్నమాట. దీన్ని మనం ఇప్పుడు కలిపేసుకుందాం. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఆర్మ్ డౌన్ కదా, ఇది వచ్చేసి చంక భాగం మన హ్యాండ్కి వచ్చేసి పైన, ఇక పైన వచ్చేసి మనకి 9.5 ఇంచులు అనమాట. పైన వచ్చేసి మనకి ఇక్కడ 9.5 ఇంచుల దగ్గర మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 9.5ని 7.5ని ఈ 6 ఇంచుల్ని మనం ఇదిగోండి ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇదిగోండి ఇలాగా హ్యాండ్ లాగా డ్రా చేసుకుందాం. దీన్ని ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ షేప్లో మనం డ్రా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తోటి ఇలాగా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలాగా మిడిల్లో చిన్న టక్స్ పెట్టాను. ఇది మనకి కుర్తా అనమాట కుట్టుకునేటప్పుడు. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా క్లాత్, 4 మడతలు వేసుకొని దీన్ని కట్ చేసేద్దాం. ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసిన దాన్ని ఎగ్జాక్ట్గా ఇలా పెట్టుకొని దీన్ని కట్ చేసేద్దాం. బోర్డర్తో సహా కట్ చేసేద్దాం. ఇదిగోండి మనకైతే శారీలో కూడా వచ్చేసినాయి హ్యాండ్స్. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి. మనకి హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా మనకి కింద బాటమ్ అనమాట. ఇది వచ్చేసి మనకి కావాల్సిన ఫ్రాక్ కుట్టుకోవడానికి కావాల్సిన ఇవన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకైతే కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం ఇందాక బార్డర్ కట్ చేసుకున్నాం కదా, ఈ బార్డర్ వచ్చేసి మనకి కింద అనమాట. డ్రెస్కి మనకి ఫ్రాక్కి కింద ఎడ్జ్ దగ్గర ఇది అంచు అనేది మనం ఇలాగా దీన్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది స్టిచ్చింగ్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే మనకైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే మనకైతే కటింగ్ వీడియో అయితే పూర్తయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈజీగా చాలా సింపుల్గా మనం లాంగ్ ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీన్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.